నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధం గిద్దలూరు పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పశ్చిమ ప్రకాశం తొలితరం జర్నలిస్ట్ స్వాతంత్ర సమర యోధుడు ఓరుగంటి రమణయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్వి రమణ అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 5 ఏళ్లలోపు వరకు పోలియో చుక్కలు వేయించండి పుల్లల చెరువులో పల్స్ పోలియోపై అవగాహనతో హెల్త్ సూపర్వైజర్ ఎస్ఎం భాష ప్రకాశం జిల్లా కంబోలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులు గిద్దలూరు వైకాపా నాయకుల సమక్షంలో కప్పుకున్న పార్టీ కండువా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. వివాదాస్పదంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించామని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్ ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ విధి నిర్వహణలో భాగంగా సందర్శించారు. ఎన్నికల నిర్వహించు మండలాల వారీగా పోలింగ్ బూత్ల వివరాలు, ఎన్నికల ప్రణాళికను సీఐ శ్రీరామ్కు 6 మండలాల ఎస్ఐలకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తహసీల్దారులకు కూడా భద్రత కల్పిస్తామని, సజావుగా ఎన్నికలు జరిగేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. హెడ్ క్వార్టర్లో ఉన్న సర్కిల్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా నియమించాం. అలాగే గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి గిద్దలూరు సిఐని నోడల్ ఆఫీసర్గా మనం నియమించాం. పెట్రోలింగ్ పార్టీస్, సెక్టర్ మ్యాజిస్ట్రేట్ కలిసి ఈ 170 ప్రదేశాలకి 39 బస్సుల్లో తీసుకెళ్ళి దించొస్తారు. సో చివరి చోట ఏం చేస్తారంటే, ఇప్పుడు రేపు ఎలక్షన్ అనుకోండి, రేపు మార్నింగ్ ఎలక్షన్ అంటే ఈ రోజు పొద్దున్న నుంచి మొదలవుతాయి. ఏ సెక్టర్కి ఆ సెక్టర్ ముందు 3 రోజుల ముందు వచ్చేసి డివైడ్ చేస్తారు. రూట్ వైజ్ ఈ 39 సెక్టర్స్ వైజ్ డబ్బాలు డివైడ్ చేసేస్తారు. సో బయలుదేరుతాయి. ఫస్ట్ దూరం ఉన్నే బయలుదేరితే అలా వరుసగా మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి అన్ని పోలింగ్ డబ్బాలు అక్కడికి వెళ్ళిపోవాలి. అన్నీ సెట్ చేసి ఉంటాయి. పొద్దున 8 గంటలకు సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అవుతే 5 గంటలకు మూసేస్తారు. అయితే కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తారు. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో 1 గంట అధికంగా, ఇదివరకు నక్సలైట్ ప్రాంతాల్లో 1 గంట ముందు ముగించేవారు. యువ పారిశ్రామికవేత్త, యువ టీడీపీ నాయకులు సిద్ధా సుధీర్ కుమార్, సిద్ధా శృతి దంపతులకు ఈ రోజు పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఈ దంపతులకు పలువురు ప్రముఖులు దర్శిలో వారి నివాసంలో శుభాకాంక్షలను తెలిపారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు కనమర్లపూడి హరిప్రసాద్, ఉపాధ్యక్షులు ఎక్కల సుబ్బయ్య, ట్రెజరర్ చిన్నిగేపల్లి సురేష్, చలువాది హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. పొదిలి పట్టణం 1వ వార్డులో మార్కాపురం తేదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచార భేరీని మోగించారు. ఇంటింటికి వెళ్లి నిండు మనసుతో ఆశీర్వదించండి అంటూ అభ్యర్థించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్ణగీత, మార్కెట్ యార్డ్ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, ఎర్రంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, జీలాని, కుదుస్, ముని శ్రీను, సహనాస్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం యడమలకల్లు గ్రామ సమీపంలో లక్ష్మీనారాయణ ఇనుప పరిశ్రమ ఏర్పాటైంది. కొమరోలుకు చెందిన టీడీపీ నాయకుడు తుమ్మలపెంట వెంకటరమణ దీనిని నిర్మించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దీనిని ప్రారంభించారు. పరిశ్రమలోని యంత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పరిశ్రమలు ప్రతి చోట ఏర్పాటు చేస్తే ఉపాధికి ఢోకా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ ఇండస్ట్రీస్ని ఇప్పుడే మనం ప్రారంభించడం జరిగింది. ఈరోజు యంగ్ ఎంటర్ప్రైనర్గా మా యొక్క కొమరోలు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీని స్థాపించడం, ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఇది. ఈరోజు యువత అంతా కూడా వారి చూపు ఎట్లా ఉందనంటే, ఈ దేశంలో కాదు కదా, వేరే దేశాలలో పనిచేయాలి, అమెరికాకు పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, లండన్ పోవాలనేటువంటి పరిస్థితులలో ఈరోజు చదువుకున్నటువంటి యువత ఉన్నటువంటి పరిస్థితులలో మా యొక్క రమణ గారి అబ్బాయి తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను సొంత ఊర్లోనే ఉండాలి, ఈ ఊర్లో నేను ఇండస్ట్రీని స్థాపించి
ఈ ఊర్లో నేను ఉపాధి కల్పించి తద్వారా ఇతరులకు నేను ఆదర్శంగా ఉండాలనేటువంటి ఏదైతే ఒక విధానాన్ని తీసుకున్నాడో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఇండస్ట్రీని ఇక్కడ స్థాపించి ఈ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించేటువంటి విధంగా ముందుకు పోతున్నందుకు. దేశంలో ఆదర్శవంతమైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు ఎన్నికల్లో డబ్బుకు స్వస్తి పలికే విధంగా రాజకీయాలు మారాలని ప్రముఖ సంఘ సంస్కర్త మాధవరెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమం అంటే తెలియని వారి చేతిలో ప్రజలు మగ్గిపోతున్నారని అన్నారు. దీనికి డబ్బుతో రాజకీయాలు చేయడం కారణమన్న ఆయన ఈ తరహా రాజకీయాలని పారద్రోలాలని పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని A1 గ్లోబల్ కళాశాలలో జీరో బడ్జెట్ రాజకీయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రాబల్యం బాగా పెరిగిపోయిందని అన్నారు. అర్హత లేని వారు డబ్బుతో రాజకీయాలని శాసిస్తున్నారని అన్నారు. అలాంటి వారి చేతిలో మనం పరిపాలింపబడాలా? చదువు జ్ఞానం లేని వారు డబ్బు మదంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నారని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నవ సమాజ నిర్మాణం జరగాలని అన్నారు. ఈ చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ ఎస్కే జాన్ బాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం రమణ, వలపర్ల ఇజ్రాయెల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆవశ్యకత గురించి వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఏంటంటే ఈ పొద్దు రేపు రాజకీయ నాయకులు ఎంతసేపు ఉన్నాయని ఎన్నికల టైంలో మభ్యపెడుతూ ఓట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో మద్యం కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏరే తైలాలు ఇస్తూ రాంగ్ రూట్లో ఈ ఎన్నికల్లో గెలవడము, లేకపోతే ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. మీకు తెలుసు, ఒక వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తి నుంచి మనము మంచి పనులు ఆశించడం హాస్యాస్పదమవుతుంది. అందుకోసం ఈరోజు 70 ఏళ్ళైనా కానీ మనం ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం చెప్పుకుంటున్నాము. మన తాతలు అదే చదివారు, తండ్రులు అదే చదివాము, మనం అదే చదువుతున్నాము. నెక్స్ట్ మన పిల్లలు, మన మనవాళ్ళు. భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది అంటే ముఖ్యంగా రాజకీయాల్లో, ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బుల ప్రభావం తగ్గిస్తామో అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఈ పొద్దు ఒక ఎమ్మెల్యేకి మన ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం 25 లక్షలు అయితే 28 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంతంత అంటే వాళ్ళకి సరైన ప్రణాళిక లేక అదంతా పక్కన పెడితే ప్రజలతో దూరం అయినారు. దగ్గర కావడానికి డబ్బులనే ఒక మాధ్యమాన్ని, మందు అనే మాధ్యమాన్ని వాడుకుంటున్నారు. దీనివల్ల వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అవుతూ ముఖ్యంగా ఇలానే కంటిన్యూ అయితే రేపొద్దున మనం ఏ సిరియానో, ఏ ఇరాకో, ఇథియోపియానో లాంటి దేశాల్లో ఎలాంటి వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ మనం చూడబోతున్నాము. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని హెల్త్ సూపర్వైజర్ ఎస్ఎం బాషా కోరారు. పుల్లాల చెరువులో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ బాషా, ఏఎస్ఎం శ్రీదేవి మాట్లాడుతూ మండలంలో 55 పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. 5,550 మంది పోలియో చుక్కలు వేయించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 10, 11, 12 తేదీల్లో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎంలు అరుణకుమారి, మేరీ, ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమము మార్చి 2019, 10, 11, 12వ తేదీలో వేయటం జరుగుతుంది. ఈ వేసే కార్యక్రమంలో ప్రతి బస్ స్టాండు, ప్రతి రైల్వే స్టేషన్, ప్రతి అంగన్వాడీ సెంటర్లో వేయటం జరుగుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని తల్లిదండ్రులను మేము కోరుచున్నాము. ప్రతి ఒక్క బిడ్డ పోలియో నుండి, అంగవైకల్యం నుండి కాపాడుకోవడానికి నిండు జీవితానికి 2 చుక్కలు వేయించుకోవాలని కోరుతున్నాము. ప్రతి బిడ్డకు జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలైనా ప్రతి ఒక్క బిడ్డ ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ రోజు బూత్ యాక్టివిటీ అంగన్వాడీ సెంటర్లో వేయటం జరుగుతుంది. మేము ముందుగానే ఎంతమంది పిల్లలు ఉన్నారో మా సర్వేలో మేము మొత్తం కౌంట్ చేసుకొని రాసుకుంటాము. మొదటి రోజు ఎంతమంది బిడ్డలు వచ్చారో వాళ్ళందరికీ టిక్కులు పెట్టడం జరుగుతుంది. రాని బిడ్డలకు మేము 2వ రోజు అంటే 11వ తారీఖు మార్చి 2019లో హౌస్ టు హౌస్ ఇల్లు తిరగటం జరుగుతుంది. ఆ ఇంట్లో ఒకవేళ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు ఉన్నా మేము అప్పుడే పుట్టిన బిడ్డకు పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఖమ్మంలో చెగిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గిద్దలూరు వైసీపీ నాయకులు అన్నా రాంబాబు సమక్షంలో పార్టీలోకి వారిని ఆహ్వానించారు. కొనతో సుబ్బారెడ్డి, గద్దె రామయ్య, మాండ్ల వెంకటేశ్వర్లు యువత పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో నెమ్లిదిన్న చెన్నారెడ్డి, గోగంటి చెన్నారెడ్డి, కొత్తపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కూలీల ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దారవీడు మండలం చెట్లమిట్ల హైవేపై జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున మిర్చి కూలీలు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం మాసరాజుకుంట గ్రామానికి చెందిన కూలీలు త్రిపురాంతకం మండలం నడిగడ్డకు వెళ్తుండగా రాత్రి హైవేపై చనిపోయిన గేదెను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దారవీడు ఎస్ఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో తొలితరం జర్నలిస్ట్ ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు ఓరుగంటి రమణయ్య ఆశయ సాధనలో అందరూ నడవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్వి రమణ పిలుపునిచ్చారు. తుది శ్వాస వరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ జర్నలిస్టుగా సమర్థ బాధ్యతలు నిర్వహించారని ప్రముఖ కవి మాజీ ప్రిన్సిపల్ అన్నపురెడ్డి వీరారెడ్డి అన్నారు. స్వర్గీయ రమణయ్య 27వ వర్ధంతి కార్యక్రమం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్వి రమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఓవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మూల అల్లూరి రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి జిఎల్ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఎస్కే మహబూబ్ బాషా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి బి శ్రీనివాసరావుతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. మరోవైపు సామాజిక దృక్పథంతో పత్రికా రంగంలో కూడా 5-6 దశాబ్దాలుగా పనిచేస్తూ ఈ సంవత్సరం పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ ఓవి రమణయ్య గారు. ఆయన జీవితం కూడా చూసే పుస్తకం. ఆయన గతంలో పెద్దలు కోట సూర్యప్రకాశ్ రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డి గారు, వెంకట వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రజాఉద్యమాలు కలిసి పనిచేశారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆదర్శాల కోసం మనమంతా పనిచేయాలి. 27 సంవత్సరాల క్రితమైన చనిపోయినప్పటికీ కూడా నేటికి మనం ఆయన గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అటువంటి ఆశయాల కోసం పనిచేస్తున్న మనం మరింత బాధ్యతలను ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రముఖ విద్యావేత్త, మన పాత్రికేయ వర్గాల వ్యక్తి సమేయుడు అన్నపురెడ్డి వీరారెడ్డి గారికి, అలాగే మన ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షుడు మూలారెడ్డి గారికి, అలాగే ఓవి రమణయ్య గారి కుమారుడు, మా అందరి మార్గదర్శకులు, మా తరానికి పెద్ద దిక్కు గౌరవనీయులు ఓవి మల్లిక్ గారికి, మన ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు భాషా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవి రమణయ్య గారి గురించి మన పెద్దలు అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వచ్చిందిగా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామంటుంది ప్రభుత్వం. నిధులు మంజూరు చేస్తామంటుంది అధికార గణం. అయితే అవుట్పుట్ మాత్రం అంతంత మాత్రం. ఇది 2008లో మంజూరైన ఒక మోడల్ డిగ్రీ కళాశాల పరిస్థితి. దశాబ్ద కాలం ముగుస్తున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రోడ్లో గొల్లవిడిపి గ్రామం శివారులో జరుగుతున్న ఈ నిర్మాణం ఇప్పుడు చూద్దాం. 2014లో ఈ మోడల్ డిగ్రీ కళాశాలకు అప్పటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కళాశాల పక్కా భవనాల నిర్మాణానికి 12 కోట్లు మంజూరు చేసి త్రిపురాంతకం రోడ్డులో ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. గుత్తేదారు కాలేజీ వరకు సరిపోయే భవనాలను మాత్రమే ప్రారంభించి ఉంటే ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోయి ఉండేవి. కానీ గుత్తేదారు కాలేజీతో పాటు బాలుర, బాలికల వసతి గృహాలను
సైతం మొదలు పెట్టడంతో నిర్మాణాల వరకే నిధులు సరిపోయాయని చేతులెత్తేశారు. దీంతో మిగతా పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్తో పాటు డిగ్రీ కూడా కొనసాగుతూ ఉంది. ఇంటర్, డిగ్రీ ఒకే కళాశాలలో జరపడం వల్ల గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇటీవల విద్యార్థులు రోడ్డెక్కి డిగ్రీ కాలేజ్ పూర్తి చేయాలంటూ ర్యాలీలు, ధర్నాలు సైతం నిర్వహించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని గుత్తేదారులతో చర్చలు జరిపారు. అదనపు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ పనులు మాత్రం నత్తనడకంటే హీనంగా జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. పుల్లల చెరువుకు జనరల్ విజిట్లో భాగంగా అంటే సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాం. విజిట్కి వచ్చాము సబ్ డివిజన్. అదేవిధంగా ఎలక్షన్స్ గంట మోగబోతుంది కాబట్టి దానికి ప్రిపరేషన్గా ఎస్ఐని కొంత గైడెన్స్ ఇచ్చేదానికి, తర్వాత ఈ రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ క్రిటికల్ అంటే సమస్యాత్మక గ్రూపులు ఏమన్నా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు మాట్లాడేది. తర్వాత బౌండ్ ఓవర్ కేసులు, రౌడీ సీటర్స్, పొలిటికల్ అఫెండర్స్ అంటే జనరల్గా వాళ్ళు రౌడీజం ఏం చేయరు, ఒక ఎలక్షన్ ఆపద మాత్రమే యాక్టివ్ అవుతారు, మిగతా రోజుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో అట్లా వాళ్ళు వీళ్ళందరికీ బౌండ్ ఓవర్ కేసులు జనరల్ డిస్కషన్, జనరల్ విజిట్లో భాగంగా ఈరోజు పుల్లల చెరువుకు రావడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గిద్దలూరులో ఆ పార్టీ అభిమానులు పాదయాత్ర చేపట్టారు. గిద్దలూరు నియోజకవర్గానికి భైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఎమ్మెల్యే కావాలని వారు ఆకాంక్షించారు. రాచర్ల గేటు నుంచి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి 116 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ యాదవ్, అనిల్ నాయుడు, కాశీ యాదవ్, బాలగురవయ్య సాయి, ఈశ్వర్ రెడ్డి, కొండారెడ్డి, సురేష్, కొండయ్య, నారాయణ, కృష్ణబాబు, సుధాకర్, రంగయ్య, అనిల్ పాల్గొన్నారు. మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురం మెప్మా కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆటల పోటీని నిర్వహించారు. ఆర్డీఓ రామకృష్ణ రెడ్డి ఆదేశాల మేరకు సిడిపిఓ లక్ష్మీదేవి వీటిని నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్యామల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఏఎంవివి సుబ్బారావు, సీనియర్ అసిస్టెంట్ బ్రహ్మరాంబ, ఆర్ఏ శ్రీను పాల్గొన్నారు. గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి జంజిమేష అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈరోజు మార్కాపురం ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిపోయిన నియోజకవర్గాలు ఏంటంటే దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం. అందులో ముఖ్యంగా వెనకబడిపోయిన విలేజ్లు ఏవైతే ఉన్నాయంటే ఎస్సీ కాలనీగా మాదిగలు విలేజ్లన్నీ కూడా వెనకబడిపోయినాయని ఈరోజు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎంతగా వెనకబడి ఉండాలంటే ఈ రోజు వచ్చేలాగా ఏ అభివృద్ధి లేక, ఒక సోషల్ వేదిక లేక ప్రతి ఒక్క విషయంలో వెనకబడిపోయి ఉన్న మాదిగల కోసం మరి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధీనం వెనక ఈరోజు మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నిర్ణయించడమైంది. వాళ్ళు ఎవరంటే ఫస్ట్గా గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న బాబురావు గారిని, రెండోది దర్శి ఇన్ఛార్జిగా దారా మేరీని, రెండోది మార్కాపురం ఇన్ఛార్జిగా మహిళా ఇన్ఛార్జిగా దర్గమ్మ, ఇన్ఛార్జిగా వ్యవహారాన్ని ఇలా నిర్ణయించడం అయింది. ఎందుకంటే మాదిగ పల్లెలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని, రాబోయే ఎలక్షన్లో కూడా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ప్రతి ఒక్క మాదిగ పల్లెని అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు కమిటీ నిర్ణయించడం అయింది. ఈరోజు కమిటీ సభ్యులను పెడతామైంది. ఎందుకంటే గతంలో డప్పు కళాకారుల విషయంలో మా నాయకుడు వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు గారు పోరాడిన రీతిని బట్టి, రెండవది ల్యాండ్ పర్చేస్ విషయం బయటికి తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలిపి ఈరోజు ల్యాండ్ పర్చేస్ విషయం 13 జిల్లాల్లో జరుగుతానికి ముఖ్య ఉద్దేశం నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్. కాబట్టి ఈరోజు కమిటీ నిర్ణయించి
ఈరోజు కమిటీ సభ్యులుగా వీళ్ళని ఎన్నుకుంటూ ఉంటాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఎడమకలు ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన నక్కా వెంకటరమణ తన సొంత ఖర్చుతో సరస్వతి విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం విశ్రాంత ఉపాధ్యాయుడినైన సరస్వతీదేవి విగ్రహాన్ని బహుకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడమకలు మాజీ సర్పంచ్ రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఉన్న ఐక్యత అభినందనీయమని గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అరుణకుమారి అన్నారు. అందరూ ఈ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పలు సూచనలను చేశారు. కురిచేడు పట్టణంలో వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల హెచ్ఎం షేక్ కలేషావలి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అరుణకుమారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఈడి కోఆర్డినేటర్ రాచపూడి జగన్నాథరావు, పలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మార్చి 10న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారి వేయించుకోవాలని ఆయన కోరారు. అనంతరం కుమరంగట్ట నుంచి రాచర్ల సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. 12వ తారీఖు ఈ సంవత్సరం పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడతా ఉంది. దీనికోసం అని చెప్పేసి ఈరోజు స్పెషల్గా మేము ఈఐసి ప్రోగ్రాం కింద ప్రచారం కింద ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పల్స్ పోలియో ప్రోగ్రామ్ 5 ఏళ్లలో పిల్లలందరికీ ఇమ్యునైజేషన్ కల్పించడం, పల్స్ పోలియో ద్వారా పోలియో నిర్మూలన చేయాలని చెప్పేసి, ఎరాడికేట్ చేయాలని చెప్పేసి మేము ఈ ముఖ్య ఉద్దేశంతో ర్యాలీ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము ఈ గిద్దలూరు మండలంలో మొత్తం వచ్చేసి ఒక 47 రూట్స్ ఉన్నాయి, ఆ 47 బూత్స్ ఉన్నాయి, ఒక మొబైల్ టీం ఉంటుంది, మొత్తం వచ్చేసి 4 రూట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్ అందరూ కలిసి అందరి సహాయ సహకారాలతో పల్స్ పోలియో ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. కురిచేడు గ్రామంలో యోగయ్య స్వామి గుడి వద్ద వైకాపా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఆ పార్టీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రానున్నది జగన్ పాలనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.